ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎంఎం అకాడమీ. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలుసు. లేదు ఇన్ కేసు తెలియకపోతే మీరు ప్రీవియస్ వీడియో చూడొచ్చు. అలాగే మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మరవకండి. సో ఇప్పుడు మనము పేపర్ 1 యొక్క సిలబస్ను చూద్దాం. సిలబస్ వచ్చేసి మనకి పేపర్ 1లో టైటిల్ జనరల్ పేపర్ అండ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్. ఇందులో ఏం చేస్తారంటే వాళ్ళు టీచింగ్ మరియు రీసెర్చ్ క్యాపబిలిటీస్ ఆఫ్ ద క్యాండిడేట్, అంటే వాళ్ళ అసలు క్యాండిడేట్ దగ్గర టీచింగ్ అండ్ రీసెర్చ్ క్యాపబిలిటీస్ ఉన్నాయా, అంటే అతను పరిశోధన చేయగలడా, టీచింగ్ చేయగలడా చెక్ చేయడానికి ఈ సిలబస్ యొక్క ప్రధాన ఉద్దేశం. అలాగే చేస్తారు ఏంటంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు టీచ్ చేస్తారు. అలా క్యాండిడేట్ ఇక్కడ మనకి క్యాండిడేట్ దగ్గర కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయి, కాంప్రహెన్షన్, అనాలిసిస్, ఎవాల్యుయేషన్, అండర్స్టాండింగ్ స్ట్రక్చర్ అండ్ ఆర్గ్యుమెంట్స్, డిడక్టివ్ అండ్ ఇండక్టివ్ రీజనింగ్. సో ఇవి చెక్ చేయడం జరుగుతుంది క్వశ్చన్లో భాగంగా. సో ఇక్కడ మళ్ళీ అలాగే క్యాండిడేట్స్లో జనరల్ అవేర్నెస్ ఏముంది టీచింగ్ గురించి కానీ, లెర్నింగ్ ప్రాసెసెస్ గురించి కానీ, ఈ లెర్నింగ్ టీచింగ్ ప్రాసెస్ అట్ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి వాళ్ళు ఈ పేపర్ 1లో చెక్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది ఇంటరాక్షన్, అవేర్నెస్ ఆఫ్ ఇంటరాక్షన్ ఎలా ఉంది, పీపుల్ అంటే ఇక్కడ సొసైటీ టు ద స్కూల్, అలాగే ఎన్విరాన్మెంట్, నేచురల్ రిసోర్సెస్, అది క్వాలిటీ ఆఫ్ లైఫ్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది వాళ్ళు చెక్ చేయడానికి పేపర్ 1 అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే యూనిట్ 1 వచ్చేసి టీచింగ్ అప్టిట్యూడ్. ఇందులో అసలు టీచింగ్ అంటే ఏంటి, దాని కాన్సెప్ట్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఏంటి, లెవెల్స్ ఆఫ్ టీచింగ్, ఇక్కడ మెమరీ, అండర్స్టాండింగ్ అండ్ అదే అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటున్నారు కదా అదే. తర్వాత క్యారెక్టరిస్టిక్స్ అండ్ బేసిక్ రిక్వైర్మెంట్స్. తర్వాత లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అడల్ట్స్ లెర్నర్స్ ఎలా బిహేవ్ చేస్తారు, లెర్నర్స్ ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ అకాడమిక్, సోషల్, ఎమోషనల్ అండ్ కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అలాగే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఏంటి అనేది చెక్ చేయడానికి ఇది క్వశ్చన్ ఉంటుంది. అలాగే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టీచింగ్ రిలేటెడ్ టు, ఇక్కడ ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి, ద రోల్ ఆఫ్ టీచర్ కావచ్చు, లెర్నర్ కావచ్చు, సపోర్ట్ మెటీరియల్ కావచ్చు, ఇన్స్ట్రక్షనల్ ఫెసిలిటీస్ కావచ్చు, లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా కావచ్చు, అందులో వాళ్ళు చెక్ చేస్తారు. అదేవిధంగా మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హైయర్ లెర్నింగ్, అదే హైయర్ ఎడ్యుకేషన్స్లో టీచ్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఏపీ సెట్ అనేది డిగ్రీ కాలేజెస్లో లెక్చరర్గా అపాయింట్ అవ్వడానికి, లేదంటే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా అపాయింట్ అవ్వడానికి ఎలిజిబిలిటీ పొందడానికి, కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు ఎలా టీచ్ చేస్తారు. ఇక్కడ లెర్నర్ టీచర్ సెంటర్డ్ ఆర్ లెర్నర్ సెంటర్డ్ మెథడ్స్ లైక్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. ఇప్పుడు మనం అందరూ ఆన్లైన్ సిస్టమ్స్ ఉంది, స్వయం ప్రభ, మూక్స్. సో ఈ మెథడ్లో యూజ్ చేస్తారు. వాళ్ళ నాలెడ్జ్ ఏంటి అని తెలుసుకోవడానికి ఇది. అలాగే టీచింగ్ సపోర్ట్ సిస్టమ్ లైక్ ట్రెడిషనల్ లేకపోతే మోడర్న్ అండ్ ఐసీటీ బేస్డ్ యూజింగ్ కంప్యూటర్స్ అండ్ డిఫరెంట్ యాప్స్. అలాగే ఎవాల్యుయేషన్ సిస్టమ్స్ లైక్ ఎలిమెంట్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ఏంటి, ఎవాల్యుయేషన్లో ఏ విధంగా వాళ్ళు గ్రేడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది, ఏ విధంగా ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ చేస్తారా, సిబిడి అంటాం మనం ఇప్పుడు, అది ఇన్నోవేషన్స్ ఇన్ ఎవాల్యుయేషన్ సిస్టమ్స్ అది. అలాగే యూనిటీ వచ్చేసి రీసెర్చ్ ఆప్టిట్యూడ్, అంటే పరిశోధన మీద వాళ్ళ యొక్క అభిరుచి అనేది ఏంటి. సో ఇక్కడ రీసెర్చ్ మీనింగ్ ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటి లక్షణాలు ఏంటి, పాజిటివిజం, పాజిటివిస్టిక్ అప్రోచ్ టు రీసెర్చ్. సో ఈ మెథడ్స్ గురించి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అలాగే మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పెరిమెంటల్, డిస్క్రిప్టివ్, హిస్టారికల్, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ మెథడ్స్లో రీసెర్చ్లో మెథడాలజీ అనే సెక్షన్ ఉంటుంది. ఆ మెథడాలజీ సెక్షన్లో ఏంటి, అలాగే స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ చేయాలన్నప్పుడు ఏ స్టెప్స్, ఏది ముందు వస్తుంది, ఏది తర్వాత వస్తుంది. సో మేబీ అరేంజింగ్ దెమ్ ఇన్ ఆర్డర్. అలాగే థీసిస్ అండ్ ఆర్టికల్ రైటింగ్. సో థీసిస్ ఆర్టికల్ రాస్తున్నప్పుడు ఫార్మాట్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ రెఫరెన్సింగ్ లైక్ ఎంఎల్ఏనా, ఏపీఏనా అనేది చెక్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చికాగో స్టైల్, దెర్ ఆర్ మెనీ డిఫరెంట్ స్టైల్ కదా, అది వీళ్ళకు క్యాండిడేట్కి నాలెడ్జ్ అవేర్నెస్ ఉందా లేదా చెక్ చేయడం. అప్లికేషన్ ఆఫ్ ఐసీటీ ఇన్ రీసెర్చ్. సో ఈ ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని రీసెర్చ్లో ఏ విధంగా యూజ్ చేస్తాడు క్యాండిడేట్. అలాగే రీసెర్చ్ ఎథిక్స్, వెన్ ఈజ్ డూయింగ్ దిస్ రైటింగ్ ఆర్ ఆర్టికల్, ఎలా అతను ఈ ఎథిక్స్ ఫాలో అవుతున్నాడా లేదా. అలాగే యూనిట్ 3 వచ్చేసి కాంప్రహెన్షన్. ఇక్కడ ప్యాసేజ్ ఆఫ్ టెక్స్ట్ బిగ్ గివెన్, ఒక్కొక్క టెక్స్ట్ ఇస్తారు, టెక్స్ట్ ఇచ్చి దాని నుంచి క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు, దాన్ని ఆన్సర్ చేయాలి. అంటే ఇక్కడ కాంప్రహెన్షన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి క్యాండిడేట్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. కమ్యూనికేషన్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్, అలాగే వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్, అండ్ వాట్ ఈజ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, వాట్ ఈజ్ వర్బల్, నాన్ వర్బల్,
ఇంటర్కల్చరల్ అండ్ గ్రూప్ కమ్యూనికేషన్స్, క్లాస్ రూమ్ కమ్యూనికేషన్స్ అనే వాటి గురించి అవగాహన గురించి క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే బ్యారియర్స్ టు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, మాస్ మీడియా అండ్ సొసైటీ. సో ఫిఫ్త్ వచ్చేసి మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్. సో ఇక్కడ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజనింగ్? ఇందులో నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, కోడ్స్, రిలేషన్షిప్స్, ఇది అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ రేంజ్ వరకు ఉండొచ్చు. ఇది మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్, ఫ్రాక్షన్, టైమ్, డిస్టెన్స్, రేషియో, ప్రపోర్షన్ అండ్ పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇంట్రెస్ట్, డిస్కౌంటింగ్, యావరేజెస్. ఇవన్నీ కూడా బేసిక్ క్వశ్చన్స్. అంటే అప్ టు 10th క్లాస్ వరకు మనం చూసుకున్నట్టయితే ఈజీగా చేయొచ్చు. మేబీ సమ్వాట్ కొంచెం డిఫికల్ట్, బట్ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్. యూనిట్ 6 వచ్చేసి లాజికల్ రీజనింగ్. ఇక్కడ అండర్స్టాండింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, అంటే ఆర్గ్యుమెంట్ ఫార్మ్స్ ఏంది, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ కేటగిరియల్ ప్రిపోజిషన్స్, మూడ్ అండ్ ఫిగర్, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఫ్యాలసీస్, యూజెస్ ఆఫ్ లాంగ్వేజ్ని ఏ విధంగా యూజ్ చేస్తారు, కనోటేషన్స్, డినోటేషన్స్ ఆఫ్ టర్మ్స్, అంటే డైరెక్ట్ మీనింగ్ అండ్ ఇండైరెక్ట్ మీనింగ్, సంథింగ్ లైక్ దట్, అండ్ క్లాసికల్ స్క్వేర్ ఆఫ్ అపోజిషన్, అలాగే ఇవాల్యుయేటింగ్ అండ్ డిస్టింగ్విషింగ్ డిడక్టివ్ అండ్ ఇండ్యూసింగ్ రీజనింగ్ ఎలా చేస్తున్నారు, ఎనాలజీస్ అండ్ వెన్ డయాగ్రామ్స్. సమ్టైమ్స్ దే విల్ గివ్ ద డయాగ్రామ్స్ అండ్ ఆస్క్ us to సింపుల్ మల్టిపుల్ యూజెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ వ్యాలిడేటివ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. అదేవిధంగా ఇండియన్ లాజిక్. సో ఇక్కడ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్, లైక్ ఇక్కడ మనకు వచ్చేసి ప్రమాణాస్ అంటే ప్రత్యక్ష, పర్సెప్షన్, అనుమాన, ఇన్ఫరెన్స్, ఉపమాన, కంపారిజన్, శబ్ద, వర్బల్ టెస్టిమనీ, అర్ధపత్తి, ఇంప్లికేషన్ అండ్ అనుప్తలబ్ధి, నాన్ అప్రహెన్షన్. వీటిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతుంది. అలాగే స్ట్రక్చర్ అండ్ కైండ్స్ ఆఫ్ అనుపమ, ఇన్ఫరెన్స్, వ్యాప్తి, ఇన్వేరియబుల్ రిలేషన్, అలాగే ఫ్యాలసీస్ ఆఫ్ ఇన్ఫరెన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 7 డేటా ఇంటర్ప్రిటేషన్. ఇక్కడ సోర్సెస్, అక్విజిషన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా ఇవ్వడం జరుగుతుంది. ఇది మేబీ క్వాంటిటేటివ్ ఆర్ క్వాలిటేటివ్ డేటా, graphical representation like bar chart, histograms, pie charts, table chart and line charts and mapping of data. అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అండ్ గవర్నెన్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో ద లాస్ట్ వన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, అదే ఐసిటి. సో ఇక్కడ జనరల్ అబ్రివియేషన్స్ అండ్ టర్మినాలజీ, లైక్ కంప్యూటర్ వాడిలో ఉండే నాలెడ్జ్ ఏంటి, ఆర్ఓఎం, ఆర్ఏఎం ఏంటి డిఫరెన్స్, ర్యామ్, అది బేసిక్స్ ఆఫ్ ఇంటర్నెట్, లైక్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటి, సో సర్వర్ అంటే ఏంటి, ఇంట్రానెట్, ఈమెయిల్, ఆడియో అండ్ వీడియో కాన్ఫరెన్సింగ్ అనేది నా వీడియోస్ అందరికీ తెలుసు. సో దాని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. డిజిటల్ ఇనిషియేటివ్స్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్, వాట్ ఆర్ ద డిజిటల్ ఇనిషియేటివ్స్ అనేది కూడా తెలియాలి. అలాగే ఐసిటీ అండ్ గవర్నెన్స్ అనే వాటిపైన కూడా క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. సో ఇదండి ఏపీ సెట్ క్వశ్చన్స్ పేపర్ 1 సిలబస్. ఇది ఎవరైతే ఏపీ సెట్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరడం చాలా అవసరం కాబట్టి వాళ్ళతో షేర్ చేయండి. అలాగే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. Thank you for watching. Subscribe BMM Academy for more educational and academic videos.